హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీక్ రివ్యూస్. అండ్ ఈ ఐపీఎల్లో ఇప్పటి వరకు కొనసాగుతున్న ట్రెండ్ మళ్ళీ కంటిన్యూ అయింది. హోమ్ టీమ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ మరొక విజయాన్ని సొంతం చేసుకున్నారు గుజరాత్ టైటన్స్ పైన. సో ఈ ఐపీఎల్లో మొదటి 7 మ్యాచ్ల్లో హోమ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళే గెలిచారు. సో ఆ ట్రెండ్ ని కొనసాగిస్తూ సిఎస్కే మరోసారి ఈజీగా విన్ కొట్టేసింది. అండ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన సిఎస్కే ఈ సీజన్ ని 2 విన్స్ తో మొదలుపెట్టింది. అండ్ టీమ్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది కరెంట్లీ చెప్పాలంటే. వాళ్ళ కాంబినేషన్ కానీ, వాళ్ళ లాస్ట్ సీజన్ నుంచి రిప్లేస్మెంట్ గా వచ్చిన ప్లేయర్స్ కానీ. సో మ్యాచ్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్కోర్ కార్డు విషయానికి వస్తే, టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు శుభ్మన్ గిల్. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సిఎస్కే 20 ఓవర్స్ లో 206 రన్స్ భారీ స్కోర్ కొట్టారు ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్ విత్ కీ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ రచిన్ రవీంద్ర అండ్ శివం దుబే. అండ్ దానికి రెస్పాన్స్ గా వచ్చిన బ్యాటింగ్ కి వచ్చిన గుజరాత్ టైటన్స్ అసలు ఏ దశలోనూ ఆ టార్గెట్ ని చేస్ చేస్తారో అని అనిపించలేదు. ఆ కాన్ఫిడెన్సే రాలేదు. స్టార్టింగ్ నుంచి రన్ రేట్ వెనకబడే ఉన్నారు. అండ్ దానికి తగ్గట్టుగానే వికెట్స్ కోల్పోతూ వచ్చారు రెగ్యులర్ గా. అండ్ ఓవరాల్ దే కుడ్ మేనేజ్ ఓన్లీ 143 రన్స్. అండ్ భారీగా లూజ్ అయిపోయారు 63 రన్స్ లోకి. వాళ్ళ నెట్ రన్ రేట్ చాలా బాగా ఇంపాక్ట్ అవుతుంది దీనివల్ల. సో పాయింట్స్ టేబుల్లో కిందకి వెళ్ళిపోతారు మోస్ట్లీ. అండ్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ వన్ సైడెడ్ మ్యాచ్ అని చెప్పాలి స్టార్టింగ్ నుంచి చూడాలంటే. ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఆల్సో, బికాస్ looking at the squad comparison and సిఎస్కే హోమ్ రికార్డ్. సో ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. నేను చెప్పినట్టు ఫస్ట్ టాస్ గెలిచింది శుభ్మన్ గిల్, గుజరాత్ టైటన్స్ కెప్టెన్. అండ్ దే హ్యావ్ ఎలెక్టెడ్ టు బౌల్ ఫస్ట్, ఎందుకంటే మంచి బ్యాటింగ్ పిచ్ ఈరోజు. ట్రెడిషనల్ సిఎస్కే వికెట్ లైక్ చపాక్ వికెట్, స్పిన్ వికెట్ లాగా కాకుండా చాలా ఫ్లాట్ వికెట్ ఉంది. సో ఈజీగా చేస్ చేయొచ్చు అని అనుకున్నారేమో, మేబీ బౌలింగ్ తీసుకున్నారు. అండ్ దేర్ కాంబినేషన్ వాజ్ సేమ్, ఓవర్సీస్ కాంబినేషన్. వాళ్ళు కేన్ విలియమ్స్ అని ఈ మ్యాచ్ లో ఆడిస్తారా అంటే తీసుకోలేదు. అజ్ముతుల్లా ఉమర్జై కంటిన్యూడ్ అండ్ డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్. కానీ చెన్నై సూపర్ కింగ్స్ అన్ప్రెడిక్టబుల్ గా ఒక చేంజ్ చేశారు. పతిరానాని టీంలోకి తీసుకున్నారు. హీ హాజ్ రికవర్డ్ ఫ్రమ్ హిస్ హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ. అండ్ దానివల్ల ఫస్ట్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయిన ముస్తఫిజుర్ రెహమాన్ టీంలో కంటిన్యూ అయ్యాడు. సో మహేష్ తీక్షణ తన ప్లేస్ ని కోల్పోవాల్సి వచ్చింది. అండ్ ఆల్సో మేబీ పిచ్ కొంచెం స్పిన్ పిచ్ కాదు ఈరోజు. మంచి బ్యాటింగ్ వికెట్ కాబట్టి స్పిన్నర్ కి పెద్దగా స్కోప్ లేదు. సో మేబీ అందువల్ల ఇద్దరు ఆడుండొచ్చు. మేబీ నెక్స్ట్ మ్యాచ్ చేంజ్ చేయొచ్చు కాంబినేషన్ పిచ్ ని బట్టి, చెప్పలేము. బట్ ఈ మ్యాచ్ కి అయితే మహేష్ తీక్షణ అని పక్కన పెట్టారు. సో ముందుగా ఇన్నింగ్స్ ప్రోగ్రెషన్ చూస్తే, పవర్ ప్లే అయ్యేసరికి స్కోర్ 69 రన్స్ ఉంది. అండ్ రచిన్ రవీంద్ర మరొకసారి ఇంకొక మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫస్ట్ మ్యాచ్ లో ఆడినట్టు జస్ట్ 20 బాల్స్ లో 230 స్ట్రైక్ రేట్ తో 46 రన్స్ కొట్టాడు. అసలు కొన్ని గ్రౌండ్ లో అన్ని వైపు అసలు కళ్ళు చెదిరిపోయే షాట్స్ కొట్టాడు పవర్ ప్లేలో. అండ్ జస్ట్ పవర్ ప్లే అయిపోతుంది అన్నప్పుడు జస్ట్ కొంచెం అన్లక్కీ వేలో అవుట్ అయిపోయాడు. అండ్ రుతురాజ్ గైక్వాడ్ తను రవీంద్ర అగ్రెసివ్ గా ఆడుతున్నాడు కాబట్టి కొంచెం మెజర్డ్ గానే ఆడాడు ఆ ఇన్నింగ్స్ అప్పటి వరకు చెప్పాలంటే. తర్వాత 10 ఓవర్స్ అయ్యేసరికి స్కోర్ 104 గా ఉంది. సో ఈ ఫేజ్ లో 4 ఓవర్స్ లో 35 రన్స్ యాడ్ చేశారు. దాన్ని గ్రీన్ అనే చెప్పాలి, ఎందుకంటే 9 రన్ పర్ ఓవర్ కొట్టారు ఈ 4 ఓవర్స్ లో కూడా. అండ్ మెయిన్లీ అజింక్య రహానే అండ్ గైక్వాడ్. సో పెద్దగా ఏమి రిస్క్ తీసుకోకుండా కొంచెం ఇన్నింగ్స్ ని ముందుకు నడిపించడానికి ట్రై చేస్తూ వాళ్ళు అనుకున్నది సాధించారు. 10 ఓవర్స్ కి 100 దాటింది. దే హ్యాడ్ ఏ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఫినిషింగ్. నెక్స్ట్ 10 to 15 ఓవర్స్ మధ్యలో 51 రన్స్ కొట్టారు. ఈ ఫేజ్ లో ఏం జరిగిందంటే, ఫస్ట్ రహానే అవుట్ అయిపోయాడు స్పిన్నర్ సాయి కిషోర్ బౌలింగ్ లో. బట్ వెంటనే బ్యాటింగ్ కి వచ్చిన శివం దుబే రాంగానే మొదలు పెట్టాడు అన్నట్టు స్టార్టింగ్ 2 బాల్స్ కి 2 సిక్సెస్ కొట్టాడు. 2 భారీ సిక్సెస్ కొట్టాడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దాంట్లో. అండ్ అక్కడ నుంచి అసలు వెనక్కి తిరిగి చూసుకోలేదు. చాలా అంటే చాలా అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడాడు బోత్ ఆన్ ఫాస్ట్ బౌలర్స్ అండ్ స్పిన్నర్స్. అండ్ డారిల్ మిచెల్, గైక్వాడ్ వికెట్ పడంగానే డారిల్ మిచెల్ వచ్చాడు క్రీజ్ లోకి. హీ ఆల్సో ట్రై టు హిట్ బట్ పెద్దగా కనెక్ట్ చేయలేకపోయాడు. మొత్తానికైతే ఈ 5 ఓవర్స్ లో 51 రన్స్ వచ్చాయి ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. అండ్ ఇక్కడ నుంచి ఇంకా సిఎస్కే లాస్ట్ 5 వికెట్స్ చేతిలో ఉన్నాయి, మంచి ఫినిషర్స్ ఉన్నారు, భారీ స్కోర్ కి వెళ్ళిపోతుంది అనగా. కానీ లాస్ట్ 5 ఓవర్స్ 51 వచ్చాయి. నేను అందుకే దాన్ని ఎల్లోగా పెట్టాను. మెయిన్ రీజన్ ఎందుకంటే దూబే అవుట్ అయిపోయాడు 23 బాల్స్ కి 50 అవుట్ కంప్లీట్ చేయగానే అవుట్ అయిపోయాడు. బట్ ఇట్ వాజ్ లైక్ వెరీ వెరీ గుడ్ ఇన్నింగ్స్. ఆల్మోస్ట్ 210 ప్లస్ స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ దీని తర్వాత సిఎస్కే ఫ్యాన్స్ కి వెరీ గుడ్ న్యూస్ ఈ మ్యాచ్ ఏంటంటే, అంబటి రాయుడు రిప్లేస్మెంట్ గా టీంలోకి వచ్చిన సమీర్ రిజ్వీ, యంగ్ సెన్సేషన్, ఈ ఆప్షన్ లో హైయెస్ట్ ప్రైస్ పెట్టి కొన్న డొమెస్టిక్ ప్లేయర్. తను రషీద్ ఖాన్ వేసిన 19th ఓవర్ లో 2 సిక్సెస్ కొట్టాడు. అండ్ తనకి ఎందుకు అంత ప్రైస్ పెట్టారని అర్థమైపోయింది. జస్ట్ ఒక 6 బాల్స్ లోనే తన టాలెంట్ అంతా చూపించేశాడు. సో మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చాడు. అండ్
డారెల్ మిచెల్ నాట్అవుట్గా ఉన్నాడు లాస్ట్కి 24. సో ధోనిని చూస్తారేమో అన్న ఆశ అయితే తీరలేదు చెపాక్ ఫ్యాన్స్కి, ఎందుకంటే లాస్ట్ ఓవర్లో వికెట్ పడ్డాక రవీంద్ర జడేజానే వచ్చాడు క్రీజ్కి. సో ధోని అయితే క్రీజ్లోకి రాలేదు. కీ పర్ఫార్మర్స్ చూస్తే కీ మూమెంట్స్ చూస్తే రచిన్ రవీంద్ర వికెట్, ఎందుకంటే చాలా మంచి స్కోర్ ఉంది. ఈ వాజ్ హిట్టింగ్ లైక్ ఎనీథింగ్ అండ్ బట్ వికెట్ పడేసరికి కొంచెం స్లో డౌన్ అవ్వాల్సి వచ్చింది సిఎస్కే ఈ మిడిల్ ఓవర్స్లో. సో దట్ వాజ్ ఎ కీ మూమెంట్ అండ్ ఇక్కడ ఆబ్వియస్లీ 2 వికెట్స్ పడ్డాయి అండ్ దెన్ శివం దుబే కేమ్ అండ్ హిట్ 2 సిక్సెస్ అండ్ కంటిన్యూడ్ ద మొమెంటమ్. సో అక్కడ కానీ ఒకవేళ సిక్సెస్ కొట్టనివ్వకుండా మేబీ ఇంకొక వికెట్ పడుంటే మేబీ తక్కువ స్కోర్కే కంట్రోల్ చేసేవాళ్ళేమో జీటీ, బట్ అదైతే జరగలేదు. శివం దుబే కంటిన్యూడ్ ద మొమెంటమ్. సో ఈ 2 కీ మూమెంట్స్ అని చెప్తాను నేనైతే. కీ పర్ఫార్మెన్స్ నేను చెప్పినట్టు శివం దుబే అండ్ రచిన్ రవీంద్ర బోత్ ప్లేడ్ అగ్రెసివ్ అండ్ బ్యూటిఫుల్ ఇన్నింగ్స్ అండ్ ఫెయిల్యూర్స్. రహానే ఈ మ్యాచ్ కొంచెం అంతగా క్లిక్ అవ్వలేదు, కొంచెం స్ట్రైక్ రొటేట్ చేశారు మిడిల్ ఓవర్స్లో, కానీ యాక్చువల్లీ అగ్రెసివ్ ఆడాల్సిన అవసరమే లేకుండా ఉంది, బట్ హీ కుడ్ నాట్ బిల్డ్ ఆన్ హిజ్ స్టార్టింగ్ ఫేజ్. తర్వాత ఉమేష్ యాదవ్ 2 ఓవర్స్కి 27 రన్స్ ఇచ్చి ఈ మ్యాచ్లో కొంచెం అండర్ పర్ఫామ్ చేశాడు. సో ఇది ఫస్ట్ ఇన్నింగ్స్ సంబరి. సో సెకండ్ ఇన్నింగ్స్కి వెళ్ళిపోదాం అండ్ పవర్ ప్లే వెరీ మీడియోకర్ పవర్ ప్లే, ఎందుకంటే శుభ్మన్ గిల్ స్టార్టింగ్లోనే అవుట్ అయిపోయాడు దీపక్ చహర్ బౌలింగ్లో అండ్ అగైన్ దీపక్ చహర్ వృద్ధిమాన్ సాహా వికెట్ కూడా తీయేశాడు. వృద్ధిమాన్ సాహా కొన్ని బౌండరీస్ కొట్టాడు, కానీ జస్ట్ ఈ కుడ్ నాట్ కీప్ అప్. చాలా డాట్ బాల్స్ ఎక్కువ ఆడాడు, పెద్ద రన్ రేట్ పెద్ద స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయలేకపోయాడు. అండ్ 1 డౌన్లో సాయి సుదర్శన్ అండ్ విజయ్ శంకర్ వచ్చారు అండ్ వాళ్ళు పెద్దగా షాట్స్ కొట్టలేకపోయారు. దీంతో పవర్ ప్లేలో 43 అని చెప్పాలి అండ్ 200+ టార్గెట్ అప్పుడు పవర్ ప్లే 43 రన్స్ అంటే అక్కడే మ్యాచ్ ఓడిపోయినట్టు చెప్పాలంటే, ఎందుకంటే దాని తర్వాత చాలా కష్టం హిట్ చేయడం. సో దాని తర్వాత నెక్స్ట్ 4 ఓవర్స్లో దే హిట్ 37 రన్స్. సో దీన్ని నేను ఎల్లోలో పెట్టాను. 9 రన్స్ పర్ ఓవర్ కొట్టారు అండ్ 80 రీచ్ అయింది 10 ఓవర్స్ స్కోర్. ఈ ఫేస్లో విజయ్ శంకర్ అవుట్ అయిపోయాడు అండ్ క్రీజ్లోకి డేవిడ్ మిల్లర్ వచ్చారు. అగైన్ మిల్లర్ మీద చాలా డిపెండెన్సీ ఉంది. సో పెద్ద చేస్ కాబట్టి మిల్లర్ కొంచెం సెట్ అయితే లాస్ట్లో కొంచెం హిట్టింగ్ చేయగలడు అన్న థాట్తో పంపించుండొచ్చు, బట్ అదేం జరగలేదు, ఎందుకంటే నెక్స్ట్ 5 ఓవర్స్లో ఇక్కడ మ్యాచ్ పోయింది. నేను రెడ్లో పెట్టాను. సో ఈ 5 ఓవర్స్లో 10th to 15th ఓన్లీ 34 రన్స్ గుజరాత్ టైటన్స్ కొట్టారు అండ్ ఈ ఫేజ్లో దే లాస్ట్ ద వికెట్స్ ఆఫ్ డేవిడ్ మిల్లర్ అండ్ దెన్ సాయి సుదర్శన్. ఇద్దరు వికెట్స్ ని తుషార్ దేశపాండే తీశాడు మిడిల్ ఓవర్స్లో. ఇద్దరు పెద్ద షాట్కి ట్రై చేసి క్యాచ్ అవుట్ ఇచ్చి అవుట్ అయిపోయారు అండ్ అజ్మతుల్లా ఉమర్జాయ్ ఉన్నాడు క్రీజ్లో, తను ఏమన్నా హిట్టింగ్ చేస్తాడు అనుకుంటే అది కూడా కుదరలేదు అండ్ లాస్ట్ 5 ఓవర్స్ తర్వాత ఇంకా వరుసగా వికెట్స్ పడుతూ వచ్చాయి. సో ఫస్ట్ అజ్మతుల్లా ఉమర్జాయ్ అవుట్ అయిపోయాడు, దాని తర్వాత రషీద్ ఖాన్ అవుట్ అయిపోయాడు, దాని తర్వాత రాహుల్ తెవాటియా కూడా ఏమీ కరెక్ట్ చేయలేకపోయాడు. సో అసలు లాస్ట్ 5 ఓవర్స్లో కనీసం ఒక 50 రన్స్ కొట్టున్న నెట్ రన్ రేట్ పరంగా పెద్ద లాస్ అయ్యేది కాదు జీటీకి, బట్ లాస్ట్లో వీళ్ళెవరు క్లిక్ అవ్వకపోవడంతో లాస్ట్ 5 ఓవర్స్లో ఓన్లీ 29 రన్స్ కొట్టారు అండ్ నెట్ రన్ రేట్ పరంగా చాలా వెనుకబడిపోయారు. మొత్తానికి స్కోర్ అయితే 143 రన్సే వచ్చింది. కీ మూమెంట్స్ చెప్పాలంటే అన్డౌటెడ్లీ గిల్ వికెట్. సో మొత్తం ఈసారి చూస్తుంటే గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ అంతా శుభ్మన్ గిల్ అండ్ డేవిడ్ మిల్లర్ పైన డిపెండ్ అయినట్టు కనిపిస్తూ ఉంది. డేవిడ్ మిల్లర్ని పక్కన పెడితే మోస్ట్లీ శుభ్మన్ గిల్ పైన డిపెండ్ అయింది, బట్ తను ఈ మ్యాచ్ మంచి బెల్టర్ ఆఫ్ ఏ వికెట్ లాగా ఉంది. వెరీ వెరీ గుడ్ బ్యాటింగ్ వికెట్, జస్ట్ స్వింగ్ త్రూ ద లైన్ అన్నట్టు చెప్తున్నారు ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ఆడిన బ్యాట్స్మెన్, బట్ శుభ్మన్ గిల్ ఫెయిల్ అయ్యాడు ఇక్కడ. అండ్ అగైన్ మిల్లర్ మీద కొంచెం హోప్స్ ఉన్నాయి. మేబీ ఇలాంటి మ్యాచెస్లో మిల్లర్ చేజింగ్లో కొంచెం బాగా ఆడతాడు, అట్లీస్ట్ లాస్ట్ వరకు తీసుకొస్తాడని ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు ఫ్యాన్స్, బట్ అదైతే జరగలేదు. సో మిల్లర్ వికెట్ అవ్వగానే మోస్ట్లీ అర్థమైపోయింది మ్యాచ్ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేసి. సో కీ పర్ఫార్మెన్స్ దీపక్ చహర్ ఇద్దరు ఓపెనర్స్ వికెట్స్ తీశాడు అండ్ పొదుపుగా బౌలింగ్ చేసి 28 రన్స్ ఇచ్చాడు 4 ఓవర్స్కి. అండ్ తుషార్ దేశపాండే మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ చేశాడు, స్టార్టింగ్లో కూడా వేశాడు 1 ఓవర్ అండ్ తను కూడా 2 వికెట్స్ తీశాడు ఆఫ్ సాయి సుదర్శన్ అండ్ ఆఫ్ డేవిడ్ మిల్లర్ అండ్ అజ్మతుల్లా ఉమర్జాయ్ అండ్ దాని 21 రన్స్ ఇచ్చాడు. ఫెయిల్యూర్స్ చెప్పాలంటే శుభ్మన్ గిల్ అండ్ డేవిడ్ మిల్లర్ అండ్ అజ్మతుల్లా ఉమర్జాయ్ యాజ్ వెల్, ఎందుకంటే తన్ని హార్దిక్ పాండే రిప్లేస్మెంట్ లాగా పెట్టుకున్నారు టీంలో బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్కి, అలాగే యూస్ చేస్తున్నారు పవర్ ప్లే బౌలింగ్ కానీ మిడిల్ ఓవర్స్ హిట్టింగ్ అన్నట్టు. కానీ తను బ్యాటింగ్లో అయితే ఇంకొంచెం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. వరల్డ్ కప్లో కానీ రీసెంట్గా కానీ కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడున్నాడు తను. సో అలాంటి మంచి ఇన్నింగ్స్ కొంచెం హీ హ్యాస్ టు పర్ఫామ్ అని చెప్పాలి. ప్రస్తుతానికైతే ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. జీటీకి మిడిల్ ఆర్డర్ చాలా అంటే చాలా వీక్గా ఉంది. దే హ్యావ్ టు మేక్ సమ్ చేంజెస్ అన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే కేన్ విలియమ్సన్ ఉన్నాడు స్క్వాడ్లో, మాథ్యూ వేడ్ ఉన్నాడు. సో వాళ్ళని ఎక్కడన్నా సంథింగ్ దే హ్యావ్ టు ఫిట్ దెమ్ అండ్ మేక్ దిస్ హ్యావ్ టు బోల్స్టర్ దేర్ బ్యాటింగ్ కొంచెం బలం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతన్నా.
సో చూడాలి జీటీ చేంజెస్ చేస్తారా లేదా ఇదే టీంని కంటిన్యూ చేస్తారా అని. అండ్ కొన్ని మ్యాచ్ స్నిప్పెట్స్ చూస్తే అగైన్ సూపర్ మ్యాన్ డెఫినెట్లీ శివం దూబే, ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో హిట్టింగ్ అంత స్ట్రైక్ రేట్తో కొట్టడం అంత ఈజీ కాదు. అండ్ అందులో షార్ట్ బాల్స్ వేశారు శివం దూబే వీక్నెస్ అనేసి, బట్ షార్ట్ బాల్స్ని కూడా చాలా మంచి సిక్సర్స్ కొట్టాడు శివం దూబే. సో బ్యాటింగ్ అసలు చాలా అంటే చాలా స్ట్రెంత్ అయిపోయింది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడుతున్నాడు. అసలు ఫీల్డింగ్ కానీ బౌలింగ్ కానీ అవసరం లేదు, జస్ట్ బ్యాటింగ్ ఆడతాడు, వెళ్ళి డగౌట్లో కూర్చుంటాడు. అసలు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు శివం దూబే అయితే. సైలెంట్ పర్ఫార్మర్ చెప్పాలంటే మోస్ట్లీ బ్యాటింగ్. సో బ్యాటింగ్ హెవీ మ్యాచ్ ఇది, ఎందుకంటే ఎక్కువ హెవీ స్కోర్ అయింది. బట్ బౌలింగ్ పరంగా స్టార్టింగ్లో శుభ్మన్ గిల్ వికెట్ అండ్ మంచి పవర్ ప్లే అవసరం ఇలాంటి చేజింగ్స్లో. అండ్ దీపక్ చహర్ ఎన్షూర్డ్ దట్ సిఎస్కే హ్యాస్ గాట్ దట్. సో ఐ ఎమ్ గివింగ్ ద బ్యాట్మెన్ అవార్డ్ టు దీపక్ చహర్. అండ్ ఫ్లాష్ ఈజ్ అన్డౌటెడ్లీ రచిన్ రవీంద్ర. అండ్ అసలు 230 స్ట్రైక్ రేట్, అసలు మంచి మంచి షాట్స్ ఆడాడు, మెరుపు ఇన్నింగ్స్ అనే చెప్పాలి. అందుకే ఫ్లాష్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇస్తున్నాను. కొన్ని ఇంట్రెస్టింగ్ స్టాట్స్ చెప్పాలంటే గుజరాత్ టైటన్స్కి ఇదే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ లాస్ ఇన్ ఐపీఎల్ ఫర్ దెమ్. 63 రన్స్తో ఇంత బిగ్ లాస్ ఇప్పటి వరకు అవ్వలేదు వాళ్ళు. సో దిస్ ఈస్ అ వేకప్ కాల్ ఫర్ దెమ్. టీమ్ కాంబినేషన్ నన్ను అడిగితే ఖచ్చితంగా చూడాలి వాళ్ళు. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ 7 games హోమ్ టీమ్సే గెలిచాయి. ఆ లెక్కను చూస్తే రేపు ఎస్ఆర్హెచ్ ముంబై మ్యాచ్ జరగబోతుంది హైదరాబాద్లో. సో ఆరెంజ్ ఆర్మీకి గుడ్ న్యూస్, ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదో చూడాలి. అండ్ ఈ మ్యాచ్లో టాప్ షాట్స్ నన్ను అడిగితే రచిన్ రవీంద్ర లాంగ్ అన్ వైపు కొట్టిన 6 ఆన్ 4.3 దగ్గర, 4.3 ఓవర్స్ దగ్గర లాంగ్ అన్ వైపు కొట్టిన 6 అసలు క్లీన్ స్వింగ్ త్రూ ద లైన్. అసలు ఫుల్ ఎంత స్ట్రెంగ్త్, ఎంత టైమింగ్, అసలు ఎంత టాలెంట్ అనేది ఆ ఒక్క షాట్లో చూస్తే తెలిసిపోతుంది. ఖచ్చితంగా చూడండి ఆ షాట్ రీప్లే. అండ్ శుభ్మన్ గిల్ ఫస్ట్ ఓవర్లో ఓన్లీ 1 6 కొట్టాడు, కళ్ళు చెదిరిపోయే 6 అది. జస్ట్ ఒక 2 steps ఫ్రంట్ కేసి ఫాస్ట్ బౌలర్స్ దాంట్లో క్లీన్గా స్ట్రైట్గా బౌలర్స్ హెడ్ పై నుంచి బాల్ని లాఫ్ట్ చేస్తూ అసలు ఫుల్ చాలా ఇట్ వాస్ బ్యూటిఫుల్ స్ట్రైట్ షాట్. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ టు వాచ్. సో దీస్ వర్ మై ఫేవరెట్ షార్ట్స్ ఫ్రమ్ ద మ్యాచ్. అండ్ మూమెంట్ ఆఫ్ ద మ్యాచ్ చెప్పాలంటే ఇమేజ్ చూస్తేనే అర్థమవుతుంది. సో ధోని టుక్ ద క్యాచ్, ఒక డైవింగ్ క్యాచ్, మొత్తం స్టేడియం దద్దరిల్లిపోయింది. మీరు చూస్తే అసలు ఇతనికి 42 years అనిపిస్తుంది. అసలు ఆ రేంజ్లో డైవ్ చేశాడు. అండ్ స్టాట్ వేస్ చూపించారు. హీ వాజ్ స్ట్రెచింగ్ 2.2 meters ఫర్ దిస్ క్యాచ్. హీ స్ట్రెచ్డ్ ఫ్రమ్ ఈ స్టాండింగ్ పొజిషన్ టు టేక్ ద క్యాచ్. అసలు అద్భుతమైన క్యాచ్ అని చెప్పాలి. సో ధోని పాత రోజుల్ని గుర్తు చేశాడు వెన్ హీ యూస్ టు డైవ్ అరౌండ్. సో ఇట్ వాజ్ అన్డౌటెడ్లీ ద మూమెంట్ ఆఫ్ ద మ్యాచ్. సో ఇది మ్యాచ్ రివ్యూ. సో నేను ప్రతి రోజు ఐపీఎల్ మ్యాచ్కి బోత్ రివ్యూ అండ్ ప్రివ్యూ మ్యాచెస్, ప్రివ్యూ అండ్ రివ్యూ వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటాను. మీకు కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్ ది వీడియో. థ్యాంక్ యూ.